తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులు నాన్న. సాయి కృష్ణ రౌడీ షీటర్ చాలా వివాదాస్పదంగా మారింది. అసలు అధికార పార్టీ చేశారని చెప్పేసి ప్రతిపక్షం ఆరోపిస్తే అధికార పార్టీ వాళ్ళు వెళ్ళి కూడా పరామర్శించినటువంటి పరిస్థితిని స్వయంగా ముఖ్యమంత్రి గారే క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని పరామర్శించారు. ఏంటి అసలు ఈ సాయి కృష్ణ మృతిపై కాల్చి బయట పడదు అనుకున్నది బయటపడింది. ఏంటి అసలు ఏం జరిగింది? ఓపెన్గా చెప్తున్నా, బయట పడదు అనుకున్నది బయటపడింది. సాయి కృష్ణ కేసు తప్ప ఇంకేం లేవు ఆ కేసులు ఆంధ్రాలో. సాయి కృష్ణ ఒక్కటే ఉంది ఆ కేసు. ఇక్కడ ఏంటంటే మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి చుక్కలు కనబడుతున్నాయి. ఓకే, చుక్కలు కనబడుతున్నాయి. ఎవరో చేసిన పాపానికి కూటమి ప్రభుత్వం బలవుతోందా అని కొంతమంది మాట్లాడితే, కొంతమంది ఇది పూర్తిగా రాజకీయ పరమైన కక్షే తప్ప ఇంకొకటి లేదు అంటున్నారు. ఆయన ఒక రౌడీ షీటర్ ఇక్కడ నేను అదే అంటున్నా, ఒక రౌడీ షీటర్ కి సంబంధించి మృత్యుదండన వేసే అధికారం ఎవరికీ లేదు. కానీ అక్కడ పూర్తిగా గమనిస్తే వాళ్ళిద్దరి మధ్య సిఐ నాగరాజ్ అనుకోవచ్చు, రౌడీ షీటర్ అనుకోవచ్చు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన విధానాలు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కానీ, మాటలు కానీ, సందర్భాలు కానీ, సంఘటనలు కానీ ఏవైతే ఉన్నాయో అవి పీక్కి వెళ్ళిన తరువాత ఆటోమేటిక్గా హీ టుక్ ఛాన్స్. నాగరాజ్ ఛాన్స్ తీసుకున్నాడు. నాగరాజ్ అనేవాడికి కొమ్ము కాసింది ఎవరు? ఇప్పుడు ఎవరో కొమ్ము కాస్తే తప్ప చేయగలడా? అంతే కదా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాముగా ఉంటుంది, ఏదో అయిపోతుంది, కాంప్రమైజ్ అయిపోతుంది అని అనుకున్నారు. వాళ్ళ కర్మకాలి జగన్ వెళ్ళి పలకరించి వచ్చాడు. జగన్ పలకరింపుకి ముందు ఎలా ఉంది, జగన్ వెళ్ళి పలకరించిన తర్వాత ఎలా ఉంది? రాజకీయ రంగు పులుముతుంది. జగన్ వెళ్ళక ముందు ఎందుకు పిలవాలి ఆ క్యాంప్ ఆఫీస్కి? జగన్ వెళ్ళక ముందు వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు? జగన్ వెళ్ళక ముందు ఎందుకు ఏసీపీ స్థాయి అధికారి అక్కడికి వెళ్ళలేదు? జగన్ వెళ్ళక ముందు వీళ్ళంతా ఎందుకు పూనుకోలేదు? అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే జరిగింది లాకప్ డెత్తా, ఎన్కౌంటరా, లేక గోప్యంగా భూస్థాపితమా? ఈ విచారణ జరగాలి అంటే నిజాయితీగా విలువలకి ప్రాధాన్యత ఇచ్చే అధికారి ఉంటే తప్ప ఇది ఒక క్లారిటీ రాదు. నేను ఆనాడే చెప్పా, బండి సంజయ్కి తెలియదా తన కొడుకుని ఎట్ట కాపాడుకోవాలో అని అడిగా. మళ్ళీ విన్నారా ఎక్కడన్నా అసలు పేరు మీరు? నేను ఓపెన్గానే మాట్లాడుతున్నా. భగీరథ్ అనేవాడు బండి సంజయ్ కొడుకు, బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి. తెలియదా తన కొడుకుని ఎలా కాపాడుకోవాలో? కాపాడుకున్నాడు అంతే. ఈ సాయి కృష్ణ విషయంలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, డాషింగ్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళడంతో మొత్తం ప్రభుత్వ రంగం అంతా కదిలింది. అవును, ఇప్పుడు ప్రభుత్వ రంగం కదిలేమంటోంది, రాజకీయ పరంగా మారుస్తున్నారు దీన్ని అంటోంది. మరి మీరెందుకు అంతకు ముందు పిలవలేదు? మీరెందుకు అంతకుముందు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు ఇక చూడు నన్ను అంటారు, ఇక ఈడు జగన్ కుక్క, జగను తొత్తు, జగను పేటీఎం బ్యాచ్. ఏమవుతుంది? థ్యాంక్ యూ అంట అందరికి. ఎందుకంటే మన వీడియో చూశారని అక్కడ అర్థమవుతుంది. మన వీడియో చూస్తేనే కదా వాళ్ళు ఇవన్నీ కామెంట్లు పెట్టేది. సో చూశారు కాబట్టి ఆనందపడతా. ఇక్కడ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ ఇన్సిడెంట్, సాయి కృష్ణ ఇన్సిడెంట్ ఒక రౌడీ షీటర్ అనబడే ఇన్సిడెంట్, అదొక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంతే. ఇది క్లియర్ కదా. దీన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేస్తే సరిపోతుంది. కానీ ఏం చేశారు? వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళే బయటేసుకొని పబ్లిక్కి అవకాశం ఇచ్చారు. అమ్మా కూటమి ప్రభుత్వం మర్డర్ చేసిందిరా అని. ఇప్పుడు ఎవరికి బ్యాడ్ నేమ్? ఇప్పుడు ఆ బ్యాడ్ నేమ్ రాకుండా ఉండడం కోసమే కదా పిలిపించింది, మాట్లాడింది. ఎందుకు అప్పటిదాకా రాలేదు? ఎందుకు ఇన్ని ఘోరాలు? ఒక పక్క చూస్తే తునిలో అది, ఇంకో పక్క చూస్తే పిఠాపురంలో ఇది, ఇంకో పక్క చూస్తే విజయవాడలో ఇది. ఇలా ఎక్కడ చూసినా, వైజాగ్లోనేమో మొన్న అంతమంది చనిపోతే మన లోకేష్ మీ ఇంట్లో ఎవరు చావలేదు కదా అనే మాట ఎంత దారుణమైనటువంటి విధానం. అట్లాగే రాజకీయ నాయకులు
ఎవరైతే ఈ పార్టీల్లో ఉన్నారో దయచేసి నేను వాళ్ళందరికీ నా విన్నపం ఏమిటంటే కొంచెం హుందాగా ప్రవర్తించండి, కొంచెం హుందాగా మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి. దిగజారుడు రాజకీయాల కోసం మీరు దిగజారుడు మాటలతో మమ్మల్ని దిగజార్చకండి. దయచేసి చెప్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి. వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అన్నారు. 3 ఏళ్ళు అయింది, ఇప్పటిదాకా చేయలా. దాని మీద దృష్టి పెట్టండి. ఇళ్ళు ఇస్తామన్నారు, దాని మీద దృష్టి పెట్టండి. అమరావతిలో మీకెందుకు 5 టవర్లు వేస్తాయన్నారు. వచ్చిన నీళ్ళని, వచ్చిన బురదని తీయడానికే కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంది. దాని మీద దృష్టి పెట్టండి. ఒక రౌడీ షీటర్కి సంబంధించిన విషయాన్ని, ఆ హత్యని మీరు సొల్యూషన్ ఇవ్వలేకపోతే అట్లీస్ట్ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఇక్కడ నేనేమంటున్నానంటే వచ్చిన వాటిని ఎదుర్కొనే స్థితి లేదేమో, అందుకే వాళ్ళని పిలిచి ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని, ఇళ్ల పట్టా ఇస్తామని, దీన్ని ఇక్కడితో ఆపేద్దామని ఆఫర్ చేస్తే ఒప్పుకుంటారా వాళ్ళు? సో ఇక్కడ విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడికి రానంత వరకు ఇది ఎవరికి తెలియదు. ఒకటి అరా ఎప్పుడైతే అక్కడికి రావడం జరిగిందో, ఎప్పుడైతే నిజాలు బయటికి తేవడం జరిగిందో, నాగరాజు వల్ల ఆల్రెడీ చనిపోయిన వాడు ఇంకొకటి బయటకు వచ్చాడు. ఓకే, ఇంకొకటి సూసైడ్ చేసుకున్నట్టుగా ఇంకోటి బయటకు వచ్చింది. ఇంకెన్నో వస్తాయి. అసలు ఇంత జరిగిన తర్వాత సిఐ ఇమీడియట్ ఆఫీసర్ ఎవరు, అతని ఇమీడియట్ ఆఫీసర్ ఎవరు? ఇంతవరకు వీళ్ళు ఎందుకు ముందుకు రాలా, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? సో ఇక్కడ ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఎలాబరేట్ చేసి చూపించి మేము దీని మీద యాక్షన్ తీసుకుంటామని కూటమి ప్రభుత్వం, మేము దీన్ని వదిలిపెట్టము అని ప్రతిపక్షం, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంత తొందరగా ఇది క్లోజ్ చేస్తే అంత మంచిది. ఇది ఇంకా సాగుతుంది, ఇంకా సాగుతుంది. అబ్బా అంత తొందరగా క్లోజ్ అయితే రాజకీయం ఎందుకు అవుతుంది నాన్న చెప్పు. నేను ఇవాళ విజయవాడలో నేను లడ్డు సమస్య మీద నేను మాట్లాడిన తర్వాత ఈ రోజు దాకా లడ్డు గురించి మాట్లాడలా, ఎవరు మాట్లాడలా. నెక్స్ట్ ఇంకో టాపిక్ వస్తుంది తొందరలో అన్న, మావిగన్ వచ్చింది. తర్వాత ఇంకోటి వస్తుంది అన్న, సాయి కృష్ణది వచ్చింది. సాయి కృష్ణ కన్నా ముందు వైజాగ్ ఫైర్ యాక్సిడెంట్ వచ్చింది. ఈ ఇష్యూస్ మీద కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్ప ప్రజల కోసం ఇచ్చిన హామీల అమలులో వీళ్ళు ఎంతవరకు నిష్ణాతులై ఉన్నారు. రేపు నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. గవర్నమెంట్ ఉద్యోగులు మాకు అన్ని వసతులు కల్పించట్లేదని వస్తారు, అది కూడా జరుగుతుంది. 50,000 మంది మా ఇళ్ల పట్టాలు లాక్కున్నారు, మాకు ఇచ్చినవన్నీ క్యాన్సిల్ చేశారని వాళ్ళు బయటకు వస్తారు, మీరు చూస్తారు ఇవన్నీ. ఓకే, అంటే మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే ఏపీలో రాజకీయం రసవత్తంగా మారబోతుంది అన్నట్టు. నవంబర్ నుంచి అద్భుతంగా ఉంటుంది. అంతే అంటారా? నవంబర్ 9 నుంచి అద్భుతంగా ఉంటుంది. అబ్బాయి అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎవరు మాల్స్ కూడా వెళ్ళక్కల్లా సినిమాలు చూడడానికి. అంతేనా? బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్, సూపర్ సార్. అసలు సాయి కృష్ణతో మొదలైంది, ఇంకా ఈ వివాదం కొనసాగుతుందని నెక్స్ట్ ఇంకొకటి వచ్చింది బయటికి, దాని మీద కంటిన్యూ అవుతుంది. ఎస్, సో మరి ఈ కూటమి ప్రభుత్వానికి పెద్ద మచ్చగానే మారబోతుంది అంటారు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ దురదృష్టం ఏంటో గానీ వచ్చినప్పటి నుంచి మచ్చలే కదా నాన్న. ఎక్కడ బాగుంది నాన్న? టీటీడీ చైర్మన్ వాదం ఒకట, తర్వాత సీతారామచంద్ర స్వామి ఆలయ చైర్మన్ ఒక ఆవిడతో కలిసి రగులుతోంది మొగలిపోదా అని ఒక డాన్స్ చేశాడా పబ్లిక్గా. ఆ తర్వాత మన రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒక అమ్మాయిని దారుణంగా బాధ పెట్టాడా లడ్డూ విషయమో. ఇంకొకట ఇప్పుడు ఈ మటర్ల ఇలా వాళ్ళ కర్మ కాకపోతే ఒకదాని తర్వాత ఒకటి డొల్లతనం బయటపడుతోంది. జాబ్ క్యాలెండర్ గురించి ఛాలెంజ్లు చేసుకుంటున్నారు, సవాళ్ళు విసురుతున్నారు. ఆఫర్ లెటర్లు విసరండి, అపాయింట్మెంట్ ఆర్డర్లు విసరండి, ఛాలెంజ్లు కాదు. నిరుద్యోగులు మీరు ఉద్యోగం ఇస్తారని మీరు వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. మీరు కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తుంటే భయపడుతున్నారు. మీరు చేసే వాటికి వాళ్ళకి భయం వేస్తోంది. మీరు ఛాలెంజ్లు సవాళ్ళు విసరకండి. నిరుద్యోగులకి అపాయింట్మెంట్ ఆర్డర్లు విసరండి, పేదలకి ఇళ్ల పట్టాలు విసరండి. అర్థమవుతుందా? అనారోగ్యంతో ఆపరేషన్లు చేయించుకోలేని బడుగు బలహీన వర్గాలకి వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ విసరండి. విసరాల్సింది అవి, విస్తరాకులు కాదు.
ఖాళీగా ఉన్న విస్తరాకులు కాదు, పంచభక్ష పరవాన్నాల వడ్డించిన విస్తరి లాంటి అవకాశాన్ని వాళ్ళకి జీవితంగా ఇవ్వండి. Yes. అది బాగుంటుంది. ధన్యవాదాలు గురువు. శుభం భూయాత్.